డియర్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి షిఫ్ట్ 1 రిజల్ట్స్ అయితే వచ్చేసినాయేమో, పేపర్ అనాలిసిస్ అయితే కంప్లీట్గా వచ్చేసింది. మరి మేము ఆల్రెడీ అనాలిసిస్ చేసి మరి కొంతమంది స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళ డేటా అయితే తీసుకోవడం జరిగింది. ఫిజిక్స్ అయితే మరి ఈరోజు మోడరేట్గా రావడం జరిగింది. ఫిజిక్స్కి మోడరేట్గా రావడం జరిగింది. మోడరేటు పేపర్ కష్టంగా ఉందా టఫ్గా ఉందని ఎవరైతే చూస్తారంటే అసలు మరి జేఈ ప్రిపేర్ అయిన వాళ్ళకే తెలిసిద్దాము. అసలు ఏం ప్రిపేర్ అయిన వాళ్ళకి మోడరేటు తెలియదు, టఫ్ తెలియదు, ఈజీ తెలియదు. ఇప్పుడు ఫిజిక్స్ అయితే కొద్దిగా బాగానే మరి మోడరేట్గా ఉందంట. ఎందుకంటే బాగా ఎక్కువగా పీవైక్యూస్ నుంచి వచ్చారని సమాచారం. స్టూడెంట్స్ నుంచి అయితే అప్డేట్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అందుకని ఎక్కువగా మరి పాస్ట్ 10 years 5 years పీవైక్యూ చేయండి అనుకున్నాను. పీవైక్యూ చేయటం వల్ల లాభమే కానీ నష్టము ఎటువంటి పరిస్థితుల్లో లేదు. మోడర్న్ ఫిజిక్స్లో నుంచి క్వశ్చన్స్ వచ్చినాయంట. వేవ్ మోషన్స్లో నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. మూమెంట్ ఆఫ్ ఎనర్షియా నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. వేవ్స్ నుంచి లాజిక్ గేటు, సెమీ కండక్టర్స్, మరి సింపుల్ హార్మోనిక్స్ మోషన్, ఇలా మంచి క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, కెమిస్ట్రీ కూడా చాలా ఈజీగానే ఉంది. కెమిస్ట్రీ ఈజీగా ఉంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి కూడా 4 క్వశ్చన్స్ అయినాయి. ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి వచ్చినాయి. ఐసోమెర్ప్ నుంచి, ఎస్ బ్లాక్ ఎలిమెంట్, ఎస్ నుంచి పి నుంచి బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చినాయి. కొద్దిగా ఈక్వేషన్స్ కూడా రావటం అయితే జరిగింది స్టూడెంట్స్కి. మరి ఓవరాల్గా కెమిస్ట్రీ కూడా ఈజీగానే ఉందని స్టూడెంట్స్ చెప్పు. ఇక మ్యాథమెటిక్స్ చెప్పాల్సిన పని లేదమ్మా. మ్యాథమెటిక్స్ చూసినప్పుడు ఇది టఫ్గానే ఉంటుంది. ఆల్రెడీ ప్రతి సంవత్సరం కూడా మ్యాథమెటిక్స్ టఫ్ వస్తుంది. ఎక్కువ క్వశ్చన్స్ మరి వెక్టర్ నుంచి 3D నుంచి వచ్చినట్టయితే పిల్లలు చెప్తున్నారు. ఎక్కువ క్వశ్చన్స్ వెక్టర్ నుంచి వచ్చినాయి, మ్యాట్రిక్స్ వచ్చినాయి, సీక్వెన్షియల్ అండ్ సిరీస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్, సర్కిల్స్, హైపర్బోలా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. మరి ఓవరాల్గా చూస్తే పీవైక్యూ మోడల్సే రిపీట్ అయినాయి అంట. అది గుర్తుపెట్టుకోండి, పీవైక్యూస్. మరి ఎవరైనా కానీ మరి ఇవాళ ఓకే, ఆల్రెడీ స్టూడెంట్స్ కూడా మరి 1 o'clock అయిపోతుంది కాబట్టి మరి సెకండ్ షిఫ్ట్కి వెళ్ళిపోయారు. ఎవరైతే 22వ తారీఖు, 23, 24 వీళ్ళందరూ కూడా పీవైక్యూని ప్రాక్టీస్ చేయండి. ఒకసారి పీవైక్యూని చూసుకోండి, ఒకసారి రిపీట్ చేయండి. ఇప్పుడు ఏం చేసేది ఏం లేదు, ప్రాక్టీస్ చేసే టైం కూడా లేదు. జస్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకోండి. మరి సేఫ్ స్కోర్ ఎంత రావాలంటే మీకు 150 నుంచి 150 పైన మార్క్స్ రావాలమ్మా. మరి ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ప్రతి స్టూడెంటు, యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ 40 నుంచి 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు అంటే ఇక్కడ 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. మరి 180 మార్క్స్ 180 మార్క్స్ 99% రావాలంటే 99% రావాలంటే మీకు మినిమం 175 నుంచి 180 మార్క్స్ వస్తే మీకు 99% వచ్చే అవకాశం ఉంది. మరి ఎగ్జామ్ ట్రెండ్లో మనకి సిమిలర్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ రిపీట్ అయినాయి అంటే గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ పేపర్ అయితే మోడరేట్ టు బ్యాలెన్స్గా ఉందని గుర్తుపెట్టుకోండి. మరి డిఫికల్టీ లెవెల్ హైయర్ దెన్ 2025 కంటే కొద్దిగా ఎక్కువగానే ఉందమ్మా పేపర్. డిఫికల్టీ లెవెల్ చూసినప్పుడు 2025 కంటే కొద్దిగా పేపర్ ఎక్కువగానే ఉంది. స్టూడెంట్స్ మరి గమనించగలరు. స్టూడెంట్స్ ఓవరాల్గా ఏంటంటే మరి దీనిలో ఫిజిక్స్లో ఏంటంటే ఓవరాల్గా స్టూడెంట్స్ అనేవాళ్ళు కూడా ఇక్కడ నాకు తెలిసి ఒక 18 క్వశ్చన్స్ ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ 18 క్వశ్చన్స్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్టయితే కెమిస్ట్రీ చూసినట్టయితే కెమిస్ట్రీలో ఒక 20 క్వశ్చన్స్ చేయొచ్చు. 20, 18 అంటే 38 క్వశ్చన్స్ చేయొచ్చు. 38 క్వశ్చన్స్ డోబుల్ అనమాట. 38 నుంచి ఇక్కడ ఒక 5 క్వశ్చన్స్ చేసినా కానీ ఒక 8 క్వశ్చన్లు, 38 × 8 ఒక 16, ఒక 46 క్వశ్చన్స్, ఒక 45, 45, 50 క్వశ్చన్స్ ఈజీగా చేసే అవకాశం ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ కొంతమంది చెప్పారు కదా, ఈజీగా చేయొచ్చు అనమాట. ఇది ఓవరాల్గా 40 to 50 క్వశ్చన్ చేయొచ్చు. మీకు సేఫ్ స్కోరు ఎంత రావాలంటే 150 మార్కులు వచ్చిన వాళ్ళకి ఇక్కడ మీకు సేఫ్లో ఉంటారు. మీకు 97.5%. మరి అదేవిధంగా 180 మార్క్స్ పైన వస్తే వీళ్ళకి 99% వీళ్ళకి మాత్రమే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, సేఫ్ స్కోరు అండ్ 99% రావాలంటే 180 మార్క్స్ కంపల్సరీగా రావాలి ఇది స్టూడెంట్స్. మరి ఓవరాల్గా సిమిలర్ టు
ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్స్ ఉంటుంది. ఓవరాల్గా మోడరేట్ బ్యాలెన్స్ డిఫికల్టీ లెవెల్ అయితే 20-25గా ఉంది. మరి మన ఛానల్ని అయితే ఇంకా ప్రతి ఒక్క షిఫ్ట్కి సంబంధించిన అనాలిసిస్ మన ఛానల్ నుంచి వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కట్ ఆఫ్ కూడా మీకు ఇవ్వటం అయితే మరి స్టూడెంట్స్ మన ఛానల్లో ఏంటంటే మరి కట్ ఆఫ్స్ సంబంధించిన ఐఐటి కట్ ఆఫ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మీరు ఐఐటి కట్ ఆఫ్ ఉంది, ఎన్ఐటి కట్ ఆఫ్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎన్ఐటి కట్ ఆఫ్, IIIT కట్ ఆఫ్ మొత్తం కూడా ఉంది. ఆల్రెడీ డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ అయితే తీసుకోండి. నేను ఇప్పుడు తీసుకోవటం లేదు, మనం February 15 తర్వాత మనం మెంటర్షిప్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరికైతే అఫీషియల్గా మంచి స్కోర్ వస్తుందో వాళ్ళకి ఇవ్వటం మరి తీసుకోవడం జరుగుతుంది. మరి GFT కట్ ఆఫ్ మొత్తం డేటా అయితే మనకు ఉంది. మీకు ఈ డేటాని మొత్తము మీకు వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది ఎవరైతే మెంటర్షిప్ తీసుకుంటారో. మరి ఎవరైతే ఐఐటి అంటే JEE అడ్వాన్స్ రాయాలి కదా, ఎన్ఐటి సేఫ్ స్కోర్ ఎంత రావాలో కూడా డీటెయిల్స్ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్స్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ధావరి అకాడమీ. థ్యాంక్ యూ, బాయ్.